Hi children, last class we have been studied about religious festivals. In that Diwali we have already studied. Now we are going to learn about Dasara. Dasara marks the victory of good over evil. అంటే చెడు పైన మంచి యొక్క విజయానికి సంకేతంగా మనం దసరా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తాం. ఆన్ దిస్ డే లార్డ్ రామా కిల్డ్ ద 10-headed demon రావణ. అయితే ఏంటి, రావణాసురుని చంపిన దానికి గుర్తుగా మనం ఈ యొక్క సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఫెస్టివల్ లాస్ట్ ఫర్ 10 days. ఈ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? 10 days జరుపుకుంటారు. 9 days లాస్ట్ రోజు దశమి. ఆన్ ది 10th day the effigies of Ravana, Kumbhakarna and Meghanath are burnt before a large crowd. అంటే ఏంటి, పెద్ద పెద్ద గుంపుల ముందుగా రావణాసురుని యొక్కది అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి రావణాసురుడు, కుంభకర్ణుడు అండ్ మేఘనాథ్ వీళ్ళ ముగ్గురు యొక్క ఆ యొక్క ఏమంటారు బొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ బొమ్మల్ని కూడా అందరూ ఏం చేస్తారు, తగలబెట్టడం జరుగుతుంది. దసరా ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క పండగను ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళ ప్రాంతాన్ని సంబంధించిన పద్ధతిలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇన్ వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ దుర్గా పూజ. వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తారు, మనందరం రావణాసురుడు అవన్నీ చేస్తే అక్కడ ఏం చేస్తారు, దుర్గా పూజ చేస్తారు. గాడ్సెస్ దుర్గా ఈజ్ వర్షిప్డ్ ఇన్ బ్యూటిఫుల్ పండాలాస్. అంటే ఆ యొక్క దుర్గాదేవిని మంటపాలన్నీ కూడా తయారు చేసి రకరకాలుగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దసరా ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హోలీ. హోలీ అంటేనే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కలర్స్ అన్ని కూడా ఒకరిపైన ఒకరు విదిలించుకొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. హోలీ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. పాఠం యొక్క పేరులోనే ఉంది ఏంటి, కలర్ ఫెస్టివల్ అని. ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ వింటర్. వింటర్ సీజన్లో వస్తుంది, దాదాపు చివరిలో వస్తుంది. నెక్స్ట్ వన్, ఆన్ దిస్ డే పీపుల్ అప్లై కలర్ పౌడర్ ఆన్ ద ఫేస్ అండ్ క్లాత్స్ ఆన్ దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఎవరైతే మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారో, మన స్నేహితులు వాళ్ళందరూ ఉంటారు కదా, చుట్టాలు, వాళ్ళందరితో ఎట్లా చేస్తారు, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దే ఆల్సో త్రో కలర్ వాటర్ ఆన్ ఈచ్ అదర్. ఏం చేస్తారు, ఇంతకుముందు మనం చదువుకున్నాం, కలర్ పౌడర్స్ చేస్తారు, ప్లస్ కలర్స్ కూడా ఒకరిపైన ఒకరు ఆనందంలో మునిగి తేలాడుతూ వాళ్ళు ఒకరిపైన ఒకరు ఏం చేస్తారు, కలర్స్ అన్ని కూడా చల్లుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ క్రిస్మస్. Now we are going to learn. So next we are going to learn about Christmas. Christmas is the most important festival of the Christians. ఇది ఎవరి ముఖ్యమైనటువంటి పండుగ, క్రిస్టియన్స్. ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ నార్త్ ఇండియా. ఇది కూడా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, నార్త్ ఇండియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. ఇట్ మేక్స్ Christmas is the most important festival of the Christians and it is celebrated worldwide on 25th December every year. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు రాబోతుంది కదా 25th December. సో ఆ రోజు క్రిస్మస్ పండుగను చాలా వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇట్ మార్క్స్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రిస్ట్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ పండుగను సెలబ్రేట్ చేస్తారు. ఆన్ దిస్ డే పీపుల్ వియర్ న్యూ క్లాత్స్ అండ్ మీట్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ప్రతి పండుగ రోజు కూడా శుభాకాంక్షలు చెప్తారు కదా, అట్లా కొత్త బట్టలు ధరించేసి వాళ్ళు ఈ యొక్క పండుగ రోజు అందరినీ కూడా, స్నేహితులు అందరినీ కూడా కలుస్తూ ఉంటారు. దే డెకరేట్ దేర్ హోమ్స్ విత్ క్రిస్మస్ ట్రీస్. వాళ్ళు ఏం చేస్తారు, మనం మామిడాకు అది కడుతుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, క్రిస్మస్ ఫెస్టివల్ రోజు లైట్లు అంతా వేస్తారు. తర్వాత అక్కడ ఫిగర్ ఉంది చూడండి, క్రిస్మస్ ట్రీని తయారు చేయడం జరుగుతుంది.
చర్చెస్ ఆర్ డెకరేటెడ్ విత్ లైట్స్. మనం ఏం చేస్తాం, టెంపుల్లో దీపాలు అవన్నీ పెడతాం కదా, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారు వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు చర్చెస్ని కూడా అంతా కూడా లైట్స్తోన డెకరేట్ చేయడం జరుగుతుంది. క్రిస్టియన్స్ గో టు ది చర్చెస్ ఎట్ మిడ్ నైట్ ఫర్ స్పెషల్ ప్రేయర్. మనం మార్నింగ్ అవర్స్ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, మిడ్ నైట్లో ప్రేయర్కి వెళ్తుంటారు. అంటే అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్తారు, ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినరోజు సమయం అని చెప్పేసి ఆ టైంలో వెళ్ళడం జరుగుతుంది. దే ఆల్ లవ్ క్రిస్మస్ కేక్. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఆ రోజు కేక్ కట్ చేస్తారు. క్రిస్మస్ వాళ్ళకి కేక్ అంటే చాలా ఇష్టం. దే ఈట్ స్వీట్స్ అండ్ ఎక్స్చేంజ్ గిఫ్ట్. ఏం చేస్తారు, మనం ఒక గిఫ్ట్ ఇస్తే మన స్నేహితులకు మనకు గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఆ విధంగా కేక్స్ తర్వాత గిఫ్ట్ అన్ని కూడా ఒకరొకరు తీసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకుంటూ స్వీట్స్ తింటూ ఆహ్లాదకరంగా ఆనందరకంగా ఆనందోత్సవాలతో పండుగను సెలబ్రేట్ చేస్తారు. పీపుల్ గ్రీట్ ఈచ్ అదర్ బై సెయింగ్ మేరీ క్రిస్మస్. మనం రామ రామ హరే రామ అని ఇట్లా కలిసినప్పుడు చెప్తాం కదా, ఈద్ ముబారక్ అని ముస్లిమ్స్ చెప్తారు. అదే రకంగా వీళ్ళేం చెప్తారు, మేరీ క్రిస్మస్ అని చెప్పేసి ఆ రోజు అందరితో కూడా విష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఈద్. ఈద్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ది ముస్లిమ్స్. Eid is the important festival of the Muslims. It comes after 30 days of fasting in the month of Ramzan. ఇది ఒక ఇంపార్టెన్స్ అంటే దీనికి, రంజాన్ పండుగ రోజు ముస్లిమ్స్ అందరు కూడా ఏం చేస్తారు, 30 days ఫుల్ ఫాస్టింగ్ ఉంటారు. మార్నింగ్ ఒకసారి వాళ్ళు భోజనం చేస్తే నైట్ వరకు చాలా ఏమంటారు నిష్టగా వాళ్ళు రంజాన్ ఫెస్టివల్కి 30 days ఎట్లా ఉంటారంటే చాలా శ్రద్ధతో ఏం చేస్తారు, వాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జరుపుకునే పండుగనే రంజాన్. ముస్లిమ్స్ గో టు ది మాస్క్ ఫర్ స్పెషల్ ప్రేయర్. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, హిందూస్ ఎక్కడికి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు. క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్తారు, చర్చ్. సో అదే రకంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటారంటే మాస్క్కు వెళ్తారు, మస్జిద్ అంటారు కదా. పీపుల్ గ్రీట్ ఈచ్ అదర్ బై సెయింగ్ ఈద్ ముబారక్. వాళ్ళు ఏం చెప్పారు, క్రిస్టియన్స్ మేరీ క్రిస్మస్. సో అదే రకంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, ఈద్ ముబారక్ అని చెప్పేసి ఒకరినొకరు విష్ చేస్తూ వాళ్ళందరూ కూడా పండుగను సెలబ్రేట్ చేస్తారు. స్పెషల్ డిష్ ఈజ్ కాల్డ్ సేవియాన్ ఈజ్ ఈటెన్ ఆన్ దిస్ డే. ఏం చేస్తారు, సేమియాలతో షీర్ గుంబా అని ఒక స్వీట్ తయారు చేసేసి అందరు కూడా పంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గురుప్రభ్. Guru is an important festival of the Sikhs. ఇది ఎవరిది ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ సిక్స్ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిక్స్ సెలబ్రేటెడ్ ద బర్త్డే ఆఫ్ గురునానక్ ఆన్ అదర్ సిక్ గురు. ఏం చేశారు, గురునానక్ యొక్క బర్త్డే సందర్భంగా వీళ్ళు గురుప్రభానాదాన్ని సెలబ్రేట్ చేస్తారు. పీపుల్ డెకరేట్ హోమ్స్ అండ్ గురుద్వారాస్ విత్ లైట్స్. ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్లో ఏం చేస్తారు, డెకరేట్ చేయడం జరుగుతుంది. దే మీట్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు ఎక్స్చేంజ్ స్వీట్ అండ్ గిఫ్ట్. ప్రతి ఫెస్టివల్ చూడండి, ప్రతి వాళ్ళ రిలేటివ్స్లో ఫ్రెండ్స్ని కలవడం, విషెస్ చెప్పడం, తర్వాత స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ప్రతి దాంట్లో కూడా జరుగుతుంది. అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉన్నటువంటి బొమ్మలో లాగా అందరు అక్కడ ప్రేయర్ చేస్తారు, తర్వాత ఒకరికొకరు గిఫ్ట్ అని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది.